హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ని చూస్తే మనం ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. అయితే ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో ఒక స్టాండర్డ్ మోడల్ అండి. ఆ స్టాండర్డ్ మోడల్లో కూడా ఒక పెక్యులియర్ మోడల్. పెక్యులియర్ మోడల్ అంటే అది ఏ మోడల్ అంటే ఇచ్చిన ఇంటిగ్రల్ని, ఇచ్చిన క్వశ్చన్ని రెండు డిఫరెంట్ ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసుకొని ఒక ఇంటిగ్రల్ని అసలు టచ్ చేయం. సో ఇది అబాండన్ ద సెకండ్ ఇంటిగ్రల్ మోడల్. సో సెకండ్ ఇంటిగ్రల్ని మనం టచ్ చేయము, మేబీ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం కానీ ఇంటిగ్రేషన్ అయితే చేయము రెండో ఇంటిగ్రల్లో. ఎందుకంటే ఫస్ట్ ఇంటిగ్రల్ని మనం బై పార్ట్స్ చేసినప్పుడే ఆ వచ్చే సెకండ్ టర్మ్ ఇంకా సెకండ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇది కూడా ఆ మోడల్ అండి. సో ఈ క్వశ్చన్ చూడంగానే నెక్స్ట్ టైం మీరు ఆ మోడల్ అనేది ఐడెంటిఫై చేయాలి, దెన్ ద సొల్యూషన్ విల్ ఫ్లో. సో లెట్ us see how it works. సో ముందైతే ఇచ్చిన ఇంటిగ్రల్ని రెండు ఇంటిగ్రల్స్ లాగా స్ప్లిట్ చేద్దాం. x బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. అయితే ఇక్కడ డినామినేటర్ 1 మైనస్ సైన్ ఎక్స్ ఉన్నప్పుడు ఆ 1 మైనస్ సైన్ ఎక్స్ని మనం షార్ట్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే డినామినేటర్లో న్యూమరేటర్లో 1 ప్లస్ సైన్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. న్యూమరేటర్లో డినామినేటర్లో 1 ప్లస్ సైన్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే 1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో అందుకని 1 ప్లస్ సైన్ ఎక్స్తో మల్టిప్లై చేసుకుందాం. ఈవెన్ సెకండ్ ఇంటిగ్రల్ లోపల కూడా ఇంటిగ్రేట్ చేయట్లేదండి, బట్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ సచ్ దట్ డినామినేటర్ గెట్స్ సింప్లిఫైడ్. సో ఇక్కడ డినామినేటర్లో ఇప్పుడు ఏమవుతుందంటే న్యూమరేటర్లో ఎక్స్ టైమ్స్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై డినామినేటర్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ డినామినేటర్లో నేను కాస్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ కూడా అంతేనండి, కాస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది, సో ఒక కాసే మిగులుతుంది. సిమిలర్లీ ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రల్లో ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 ప్లస్ సైన్ ఎక్స్లో లోపలికి పంపిద్దాం. సో ఎక్స్ ఇంటూ ఈ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ని ఇలా బ్రేక్ చేద్దాం. సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ 1 బై కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ అక్కడ సెకండ్ టర్మ్లో ఈ కింద మిగిలిన కాస్ ఎక్స్ని ఆ 1 ప్లస్ సైన్ ఎక్స్ లోపలికి పంపిద్దాం. సో 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ బై కాస్ టాన్ 1 బై కాస్ సీకెంట్. సో ఇది టాన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ అయింది సెకండ్ టర్మ్ ఫస్ట్ ఇంటిగ్రల్ లోపల, ప్లస్ సెకండ్ ఇంటిగ్రల్ లోపల సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అవుతుంది. 1 బై కాస్ సీకెంట్ సైన్ బై కాస్ టాన్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ లోపల ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని మనం బై పార్ట్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ఎక్స్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ పక్కన ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. సో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ పైన వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్ అండ్ ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్. సో బై పార్ట్స్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అన్టచ్డ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఈ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్కి ఇంటిగ్రల్ రాయొచ్చు, ఎందుకంటే ఇవి రెండు స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ టాన్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ఈజ్ సీకెంట్ ఎక్స్. బై పార్ట్స్లో ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, డెరివేటివ్ ఆఫ్ x1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇప్పుడే వేసాం టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్. సో ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఆ సెకండ్ ఇంటిగ్రల్ని, క్వశ్చన్లో ఉన్న సెకండ్ ఇంటిగ్రల్ని జస్ట్ డోంట్ ఇంటిగ్రేట్, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోనే మనం చూస్తామండి క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు
ఇక్కడ లాస్ట్ 2 టర్మ్స్‌ని గనక చూస్తే దే ఆర్ సేమ్. ఇంటిగ్రల్ సీకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. ప్లస్ మైనస్ ఉన్నాయి. సో అంతేనండి, ఇంటిగ్రేషన్ పార్ట్ అయిపోయింది. ఇంటిగ్రల్ ఏం మిగలలేదు. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ సీకంట్ ఎక్స్ ప్లస్ సి. సో వెళ్ళి ఇప్పుడు ఆప్షన్స్ మ్యాచ్ చేస్తే ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ సీకంట్ ఎక్స్ ఎక్కడా లేదు, బట్ హాఫ్ యాంగిల్స్ ఉన్నాయి. సింగిల్ టాన్ సింగిల్ కాట్ ఉంది. సో అంటే ఈ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ని సింగిల్ ట్యాన్లోనో సింగిల్ కాట్లోనో కన్వర్ట్ చేయాలి. అయితే కొంతమంది స్టూడెంట్స్ దీన్ని డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటారు. దిస్ ఈజ్ టాన్ పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2. ఓకే, సో సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, ఇది ఫ్రీక్వెంట్గా వచ్చే ట్రికీ ఎక్స్ప్రెషన్, ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఇమీడియట్గా ఆన్సర్ టిక్ చేయడానికి. ఇక్కడైతే మనం ఒకసారి దాని ప్రూఫ్ చూద్దాం. ఓకే, సో ఎక్స్ tan x అంటే sin x బై sin x బై cos x ప్లస్ secant x అంటే 1 బై cos x. సో ఇప్పుడు ఈ tan x ప్లస్ secant xని నేను ఇలా రాయొచ్చు, sin x ప్లస్ 1 బై cos x ప్లస్ c. ఇప్పుడు ఇక్కడ హాఫ్ యాంగిల్స్లో సింగిల్ రేషియోలో హాఫ్ యాంగిల్స్ తీసుకొచ్చుకోవటానికి ఈ sin xని నేను cos పై బై 2 మైనస్ x రాసుకోవాలి ప్లస్ 1. sin x ఈజ్ cos పై బై 2 మైనస్ x. అలాగే కింద ఉన్న cos xని sin పై బై 2 మైనస్ x రాసుకోవాలి. ఎందుకు రాసామంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక 2 ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయబోతున్నామండి. పైన ఉన్న ఎక్స్ప్రెషన్ని 1 ప్లస్ కాస్ 2 తీటా లాగా చూడాలి. ఆ పైన ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని 1 ప్లస్ కాస్ 2 తీటా ఏమవుతుందంటే 2 కాస్ స్క్వేర్ తీటా. కింద ఉన్న ఎక్స్ప్రెషన్ని sin 2 తీటా లాగా చూడాలి. sin 2 తీటా ఈజ్ 2 sin తీటా కాస్ తీటా. అంటే బేసికల్గా మనం 2 తీటాని పై బై 2 మైనస్ ఎక్స్గా ఇమాజిన్ చేసుకోవాలి కాసేపు. సో ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్లో పై బై 2 మైనస్ ఎక్స్ని 2 తీటా లాగా చూడండి. సో ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ ఆ పైన ఉన్న న్యూమరేటర్ 2 కాస్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కాస్ 2 తీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ తీటా నుంచి 2 కాస్ స్క్వేర్, దీన్ని 2 తీటా అనుకుంటున్నాను నేను పై బై 2 మైనస్ ఎక్స్ని. సో 2 కాస్ స్క్వేర్ తీటా రావాలి కాబట్టి అంటే అక్కడున్న యాంగిల్లో హాఫ్ రావాలి, పై బై 4 మైనస్ ఎక్స్ బై 2. డినామినేటర్లో sin 2 తీటా లాగా చూస్తే దీన్ని 2 sin తీటా కాస్ తీటా అంటే 2 sin అక్కడున్న యాంగిల్లో సగం పై బై 4 మైనస్ ఎక్స్ బై 2 కాస్ సేమ్ అక్కడున్న యాంగిల్లో సగం. ఎందుకు ఇలా మాడిఫై చేసామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ క్యాన్సిల్ అవుతుంది, 2 ఎలాగో క్యాన్సిల్ అవుతుంది, కానీ ఒక కాస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఈ కాస్ ఒకటి క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేది కాస్ పై బై 4 మైనస్ ఎక్స్ బై 2 బై సైన్ పై బై 4 మైనస్ ఎక్స్ బై 2 విచ్ ఈస్ కాట్ పై బై 4 మైనస్ ఎక్స్ బై 2, ఎక్స్ కాట్ పై బై 4 మైనస్ ఎక్స్ బై 2. అయితే ప్లస్ సి ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు ఇది కూడా ఆప్షన్స్లో లేదు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ కాట్ని మాడిఫై చేద్దాం. ఈ కాట్ని ఏమని రాయొచ్చు అంటే tan ఆఫ్ కాట్ థీటాని tan పై బై 2 మైనస్ థీటా రాయొచ్చు. కాట్ థీటాని tan పై బై 2 మైనస్ ఆ కాట్ లోపల ఏ యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ ఇక్కడ వేసుకోవాలి. అదే కాట్ని నేను ఇలా రాశాను, కాట్ థీటా ఈజ్ tan పై బై 2 మైనస్ థీటా. ఎందుకంటే ఆప్షన్స్లో మ్యాచ్ చేయడానికి ఈక్వల్ టు ఎక్స్ tan ఇక్కడ పై బై 2 మైనస్ పై బై 4 ఒక పై బై 4 వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో tan పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ సి. అయితే ప్రాబ్లం కొంచెం లాంగ్ అయినట్టు అనిపించవచ్చు, కానీ ఇలా ఈ సీకంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ ఈజ్ tan పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2 అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈ ఇంటిగ్రల్ అయిపోగానే మీరు ఆన్సర్ టిక్ చేసి ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఆన్సర్ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, ఎక్స్ tan పై బై 4 ప్లస్ ఎక్స్ బై 2. సో ఏం గమనించాలంటే ఇక్కడ మీరు ఇది బై పార్ట్స్లోనే ఒక పెక్యులియర్ మోడల్. ఇచ్చిన క్వశ్చన్ని 2 ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసి సెకండ్ ఇంటిగ్రల్ని అబాండన్ చేస్తే ఫస్ట్ ఇంటిగ్రల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ సెకండ్ ఇంటిగ్రల్ బై క్యాన్సిలింగ్ ఇట్ ఎట్ సమ్ పాయింట్. ఇంటిగ్రేషన్ చాప్టర్ మొత్తం పీవైక్యూస్ అయితే పైన టాప్ ప్లేలిస్ట్లో అటాచ్ చేయబడి ఉన్నాయి. గో హ్యావ్ ఎ లుక్ ఎట్ దెమ్ ఫర్ బెటర్ ప్రాక్టీస్. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.